friends, my dear masters and my dear gods. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యాన మార్గాన్ని, గురు మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించిన అత్యంత ఆధ్యాత్మిక మహనీయులు మనందరికీ తెలిసినటువంటి మరి మన సదానంద యోగి నందవరం వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. సదానంద యోగి నందవరం ఆ యొక్క సదానంద స్ఫూర్తిని తర్వాత తరాలకి, పిరమిడ్ ప్రపంచానికి తేజవంతంగా అందించడానికి కంకణం కట్టుకున్నారు శ్రీ రంగనాథ్ గారు. అలాగే ఆ యొక్క ట్రస్ట్కి చైర్మన్గా బాధ్యతలు వహిస్తున్నటువంటి మేడం స్వర్ణమాల పత్రిజీని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. రండి మేడం. ఫ్రెండ్స్, ఇది ఒక గొప్ప సందర్భం. ఒకప్పుడు ధ్యానం అంటే ఏ హిమాలయాలకో వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఏ ఒక్క గురువు అనుగ్రహంలో దొరికేది, వారి మార్గం, వారి సందేశం వారికి లభించేది. అలా యుగయుగాలుగా ధ్యానం నేర్చుకునేది కోట్లాది మందిలో కోట్లాది మంది ప్రయత్నిస్తే ఒక్కరికి మాత్రమే సాధ్యమయ్యేది ఆ ధ్యాన విద్య. అటువంటి పరంపరలో ఆ కోట్లాది మందిలో ఒక సూర్యుడిగా వెలుగొందిన సదానంద యోగి సౌత్ ఆఫ్రికాలోను, హిమాలయాల్లోనూ, భూటాన్లోనూ ఎక్కడెక్కడో వేలాది సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూ మరి మన కర్నూలు నల్లమల అడవులకు చేరుకొని, కర్నూలు పట్టణానికి చేరుకొని, తనకు కావలసిన ఆ వ్యక్తి కోసం, తనకు కావలసినటువంటి దూత కోసం వెదికి 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 పట్టుకుంటే దొరికారు మన బ్రహ్మర్షి పత్రిజీ. వారికి అందించారు ధ్యాన విద్యని. అంతవరకు ధ్యానం అన్న పదమే అందరూ విన్నారు, కానీ ధ్యానం అంటే ఏమిటో ఎవరికి తెలీదు, వేదాల నుంచి ఈరోజు వరకు. అటువంటి పరంపరలో ధ్యానం అంటే ఇది, డూ ఆర్ డై అన్న ఒక గొప్ప నినాదంతో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సామాన్య మానవాళికి అందించడానికి ఎవరైతే సరిపోతారో వారిని ఎన్నుకోవడం, మన పత్రిజీని, వారికి ఆ యొక్క ధ్యాన సాధనని కొద్ది రోజులైనా ఆమూలాగ్రం ఇవ్వడం, ఆ ఇచ్చినటువంటి ఆ ఒక్క ప్రయత్నం మరి ఈరోజు ఒక్క పత్రిజీ కొన్ని కోట్ల మంది పత్రిజీలను తయారు చేశారు. గట్టిగా చప్పలు కొడదాం. ఈవేళ వరకు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఇటువంటి ఘట్టం ఎక్కడా లేదు. ఎవరైనా ముని, యోగి, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి అంతకంటే పై తలాలకు ఎదిగారేమో, ఆ ఒక్కలే ఎదిగారు, ఇంకొకటికి సంబంధం లేదు. కానీ ఇక్కడ పత్రిజీ ఒక్క 28 సంవత్సరాల్లో కొన్ని వందల వేల మంది బ్రహ్మర్షుల్ని తీర్చిదిద్దే అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన సదానంద యోగి ఆశ్రమం దగ్గర, మరి వారి సమాధి దగ్గర వారి స్ఫూర్తిని, వారి తేజోవంతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి అన్న సత్సంకల్పంతో మరి రంగనాథన్ గారు, మేడం పత్రి గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులందరూ అద్భుతమైన కార్యక్రమాలని తయారు చేయడం జరుగుతుంది. ఇంకొక గొప్ప సంఘటన ఏంటంటే, ఎవరైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక 2 రెక్కల లాంటి వాళ్ళు, ఒకరు ధ్యాన జ్ఞానదానం, ఇంకొకరేమో అన్నదానం. అన్నదానం అన్నది ఈరోజు పిరమిడ్ సొసైటీ కార్యక్రమాలంటే అన్నదానానికి పెట్టింది పేరు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఎక్కడైనా ఈ అన్నదానం మనకి ఇంత స్ఫూర్తి ఇచ్చింది అంటే దానికి మరి ఆ మూల విరాటు కాశిరెడ్డి నాయన. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యోగులే కనుక యోగుల గురించి మీకు చెప్పడం అంటే మీకు అన్నీ తెలుసని అనుకుంటున్నాను నేను. యోగి అంటే ఏంటి? తన జీవితం కాక, తన కోసమే కాక పరుల కోసం జీవించేవాడే యోగి. అందరినీ పైకి తేవాలి, పైకి లేపాలి, నిద్ర లేపాలి అనే ఒక ఆకాంక్ష ఉండి ఆ యొక్క దీంతోనే ఆయన ప్రయాణిస్తూ వెళ్ళేవాడే యోగి. కనుక మనం అందరం యోగులమే.
ప్రతి ఒక్కరిలోనూ ఆ కోరిక ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకరికి ధ్యానం నేర్పాలనే తపన ఉంది. అరే టైం వేస్ట్ చేస్తున్నాడే, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నాడనే బాధ ఉంది. కనుక మనం అందరం కూడా చేసే పని అందరికీ నేర్పాలి. అలాగే సదానంద యోగి కూడా పత్రికారికి కూర్చోబెట్టి ఆయన ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే ఇక్కడ ధ్యానం తప్ప, ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ దొరకదు, నీకేం కావాలి అన్నారు. అంటే నాకు అదే కావాలి అన్నారు ఈయన. అప్పుడు నుంచి కూడా ఈయనని పట్టుకొని కూర్చోపెట్టుకొని ప్రతిరోజు వెళ్ళేవారు, పొద్దున్న వెళ్ళేవారు, సాయంత్రం దాకా కూర్చునేవారు. ఆయనకి ఏం కావాలో చూసేవారు, వచ్చేవారు. అలాగా ప్రతి ఒక్క గురువుకి కూడా ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు. ఒక ధ్యాన గురువే కాదు, ఆయన మ్యూజిక్లో కూడా గురువు ఉండేవారు. ఆయనకి ఇలాంటి సేవలే చేసేవారు. ప్రతి వారికి అన్నం పెట్టడం, వాళ్ళకి ఏం కావాలో సదుపాయాలు చేయడం, ఇది ఆయన దినచర్య. అంటే ఇంట్లో ఉంటే, లేకపోతే నేను చేసేదాన్ని. ఆయన గనక క్యాంపులకి దానికి వెళ్ళినప్పుడు నేను చేసేదాన్ని. సో ఇలాగా ఇద్దరం కూడా సదానంద యోగికి చాలా, ఆయన నాకు పరిచయం అయినప్పుడు నాకు నిజంగానే నందా చెప్పినట్టు నాకు ఇష్టం లేదు ఆయన అంటే. ఎందుకంటే మా ఆయన దూరం చేస్తున్నాడనే కోపం, అందుకని. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కనుక ఆయన ఎదురుపడితే ఏంటి, ఉన్నారు ఆయన అక్కడ, ఆయనే చేయించుకుంటున్నాడు ప్రతిదీ. ఆయన కోరిక ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఏది జరిగినా ఆయనే చేస్తున్నాడు. మొన్న ఒక యోగి వచ్చారనమాట. మనలో ఎట్లాగా ఈ తపన తీసేయాలి, నెగటివిటీ అనేది తీసేయాలి, ఎవరు మనని ఇదవుతున్నారని బాధపడుతుంటే ఎలా తీసేయాలి అంటే ఆయన అన్నారనమాట, నువ్వు కాదు అక్కడ లేవు, నేను ఒక ఈశ్వరుడుగా భావించుకో, అప్పుడు నీకేమీ తగలవు, ఎవరికి ఏమీ తగలవు. కనుక ఆయన ఈశ్వరుడు సేవ అనేది మహత్తర సేవ. అలాంటి దానికోసమే ప్రతి ఒక్కరూ జన్మ తీసుకుంటారు. ఆ జన్మని సార్థకం చేసుకుంటున్నారు అందరం. ధ్యానం ఇంతసేపు ఇన్ని గంటలు కూర్చొని మీరు చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ధ్యానం కోసం మొన్న పత్రికారికి కూడా అవార్డు వచ్చింది. దేనికోసం అంటే 3 గంటల సేపు 3000 మందిని కూర్చోపెట్టగలిగిన మహర్షి అని. వరల్డ్ రికార్డులో ఆయనకి అవార్డు వచ్చింది, కేవలం ధ్యానం చేయించడం వల్లనే. కనుక మనమందరం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే, ఆ అవార్డుకి అర్హులమే. మీరందరూ కలిసి దాన్ని ఇచ్చారు ఆయనకి. సో సదానంద యోగి శివరాత్రి నాడు మనం అంతా చేసుకుంటున్నాము. అందరూ అక్కడికి రావాలి, చూడాలి. రాత్రంతా ధ్యానం ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది, మంచి గానం ఉంటుంది, ధ్యానం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే చాలు. ఆయన అక్కడ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ అది ఫీల్ అవుతారు. ఆయన సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది మేమందరం అనుభవం పొందాం కాబట్టి అందరికీ చెప్తున్నాను. చాలా పవర్ స్పాట్ అది, గొప్ప విశేషం అది. యోగుల సమాధుల దగ్గర అంటే సమాధి అని కాదు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోరు, అక్కడే తిరుగుతూ ఉంటారు ఆయన. కనుక మనం ఎప్పుడూ కూడా ఆ గొప్ప యోగుల్ని మన దగ్గరే భావించుకుంటూ ఉండాలి. మన చుట్టూ ఉంటారు, మనల్ని చూస్తూ ఉంటారు, మన చేసే ప్రతి చర్య వాళ్ళు చూస్తూ ఉంటారు. అది తప్ప రైటా అనేది వాళ్ళు చూడరు. ఆ లెక్కలన్నీ మనమే వేసుకోవాలి. అలాగా సదానంద యోగి యొక్క కార్యక్రమాలని రంగనాథ రెడ్డి గారు చూస్తున్నారు. ఆయన ద్వారా అన్ని పనులు అక్కడ జరుగుతున్నాయి. ముందుగా మన జగద్గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, మరి మనకు ప్రతి సందర్భంలోనూ గురువు వెంట ఉంటూ మన గురువు గారికి మనం సేవ చేయకపోయినా ఆమె సేవ చేస్తూ మనకు
మన ఈ ప్రపంచానికి ఆమె త్యాగం చేస్తే మనకు లభించినాడు గురువు, త్యాగం చేయకపోతే మనకు దొరకడు. కాబట్టి ఒకసారి ఆమెకు కూడా మేము మీ అందరి తరపున పాదాభివందనాలు చేస్తూ, మరి తర్వాత సదానంద స్వామి వారికి ఒక్కసారి పాదాభివందనాలు చేసుకుంటూ, విశ్వంలో ఉన్నటువంటి అనేక మంది గురువులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా నా యొక్క ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సదానంద స్వామి ఆశ్రమం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ధ్యానంలోకి దాదాపు 20 సంవత్సరాలు అయింది వచ్చి. 20 సంవత్సరాల నుంచి మామూలుగా పౌర్ణమి ధ్యానానికి అప్పుడప్పుడు పోతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఇది 3వ శివరాత్రి, అంటే పోయిన శివరాత్రి, అంతకుముందు శివరాత్రి ఇక జరగలేదు. చిన్నగా ఉంది అక్కడంత ఆశ్రమం. సరే, ఎక్కడ పోవద్దు, మనము సదానంద స్వామి దగ్గర ధ్యానం చేసుకుందాము అని తాడిపత్రి నుంచి మేము ఒక 30 మంది రాత్రి 7 గంటలకు డిసైడ్ అయిపోయినాం. అంతవరకు డిసైడ్ కాల, హైదరాబాద్ బోలెడుకున్నాం యాక్చువల్గా అయితే. కానీ అంతకంటే ముందు మదనపల్లెలో ఒక అమ్మాయి టీచరు సదానంద స్వామి ఆశ్రమం దగ్గరికి ధ్యానం చేసుకోవాలా, ప్రోగ్రాం ఉంటుంది కదా, అంతమంది ఉంటారు కదా అని ఆమె అమ్మాయికి తెలియకుండా వచ్చేసింది అక్కడికి. ఫిక్స్ అయిపోయింది ముందు రోజు. రాత్రి 9 గంటలకు అక్కడ వచ్చేసింది. మేము ఆల్రెడీ 9 గంటలకు అక్కడికి పోయినాం. మేము పోయిన తర్వాత ఒక 10 నిమిషాలకు వచ్చింది. ఎవరమ్మా నువ్వు అంటే, నేను మదనపల్లె సార్, మాది ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందని వచ్చినాం, ఏం ప్రోగ్రాం లేదా అన్న. అంటే తెలుసుకొని రావాలి కదమ్మా, అసలు మేము రాకుంటే నీకు ఒక్క మనిషి లేడే ఇక్కడ. ఎప్పుడైతే ఆమె స్వామి దగ్గర ధ్యానం చేసుకోవాలని వచ్చిందో, ఆమెకి సెక్యూర్గా మమ్మల్ని స్వామి, మేము డిసైడ్ కాలే, మమ్మల్ని మా అందరికీ సంకల్పం వచ్చేటట్టుగా అక్కడికి తీసుకొని వచ్చి ఆమెకు ఉన్నాడు. లేకుంటే ఆమెకు చాలా కష్టం కదా, ఒక్కతే ఆడుకుతారు, అక్కడ అడవి అది, అప్పటికి ఇంకా ఏం లేదు. సో సదానంద స్వామి స్టిల్ అక్కడ ఉన్నాడు. మాకు అనేక కార్యక్రమాలు సారు ఫస్ట్ ఈ కార్యక్రమం ఆశ్రమం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆశ్రమం చేయాలంటే, కట్టాలంటే రోజు తాడిపత్రి నుంచి 70 కిలోమీటర్లు అవుతుంది, రావాలంటే ఒక 3.5 గంట పట్టేది. మేము అనుకున్నాం రోజు దీనికి ప్రతిరోజు కనీసం వారానికి 5 సార్లు రావాలి, ఎట్లయితే కష్టమవుతుంది అని మనసులో అనుకున్నాం. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి రోడ్డు చాలా కష్టంగా ఉండేది. తాడిపత్రి నుంచి అక్కడికి రావాలంటే, బనగానపల్లికి రావాలంటే వితిన్ 2 మంత్స్లో ఒక అద్భుతమైన రోడ్డు తయారైంది. 20 సంవత్సరాల నుంచి లేనటువంటి రోడ్డు 2 మంత్స్లో 1.5 గంటలో అక్కడికి చేరుకునేటట్టు తయారైంది. అంటే ఏమంటే, మనము ఏదైనా పని చేయడానికి సిద్ధపడితే ఆ పని గురువులు సులభంగా అయ్యేటట్టుగా చేస్తారు. తర్వాత ఆ సమాధి దగ్గర కూర్చొని మీరు ఏం చేయక్కర్లేదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే, శ్వాస మీద ధ్యాస పడితే ఏమి కళ్ళు మూసుకొని కూర్చుంటే మిమ్మల్ని సమాధి స్థితిలోకి తీసుకొని పోతుంది ఆ శక్తి క్షేత్రం. పత్రిసారి ఎప్పుడొచ్చినా కూడా 1 గంట సేపు అక్కడ నేరుగా వచ్చి 1 గంట సేపు సమాధి దగ్గర ధ్యానం చేసే పక్కకు పోతాడు. గురువు గారి దగ్గర 1 గంట సేపు ధ్యానం చేసి పక్కకి పోతారు. మరి ఆ సమాధి క్షేత్రాన్ని సారి యొక్క సంకల్పం ఏమంటే, మన ధ్యానుల యొక్క సహాయ సహకారాలతో, మన ధ్యానులు అంటే చాలా స్వచ్ఛంగా ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు, సహాయ సహకారాలతో అన్నదానం జరిగితే, మన సారు కాన్సెప్ట్ ఏంటంటే, మన భోజనం తిన్నవాడు మాంసాహారి అయితే శాకాహారి అవుతాడు, శాకాహారి అయితే ధ్యానం చేస్తాడు. అది మన భోజనానికి ఉన్నటువంటి ఒక పవరు అంటాడు. అంత పవర్ ఉంది మరి మన భోజనానికి, మనం పెట్టే భోజనానికి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బియ్యం అన్నీ కూడా గత గురు పౌర్ణమి రోజు, శివరాత్రి రోజు మీరంతా తెచ్చినటువంటి బియ్యం ఇప్పటికీ ఉన్నాయి. రోజు 200 మంది దాకా అక్కడ భోంచేస్తారు. మళ్ళీ ఏదైనా ప్రోగ్రాం వస్తే 300-400 మంది భోంచేస్తారు. ఇంకా దండిగా ఉన్నాయి. దయచేసి ఒక రిక్వెస్ట్ ఉంది, శివరాత్రికి ఎవరు ఇప్పటికి బియ్యం తీసుకున్నారు, దండిగా ఉన్నాయి. నెక్స్ట్ గురు పౌర్ణమికి తీసుకున్నారు, దండిగా బియ్యం ఉన్నాయి. మీరు ఇచ్చి మహానుభావులు ధ్యానం మాస్టర్లు ఇచ్చినటువంటి, మన పిరమిడ్ మాస్టర్లు తెచ్చినటువంటి బియ్యం 1 కేజీ కొనలే మేము. లాస్ట్ గురు పౌర్ణమి నుంచి మొత్తం మనం తెచ్చినటువంటి బియ్యం అక్కడ ఉన్నాయి. మరి ఆ బియ్యంతో భోజనం వండుతూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందంటే, తోను పోయే వాళ్ళు, ధ్యానులు, అలా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం ఈరోజు ఒక 200 మందితో కలకల్లాడుతూ ఉంటుంది. తర్వాత ప్రతి ఆదివారం కూడా ఒక మన సీనియర్ పిరమిడ్ మాస్టర్తో క్లాస్ జరుగుతూ ఉంది. తర్వాత ఒక 200 మంది దాకా అక్కడ ఉండడానికి వసతి కూడా, డార్మేటరీ అంతా తయారు చేసినాం. మీరు చేయాల్సిందల్లా
కేవలం అక్కడికి వచ్చి ఒక వారం రోజులు ఉండి స్టే చేసి సమాధి దగ్గర సాధన చేసుకోండి. ఏమి చేయదు, ఇంతకంటే ఏం సమాధి దగ్గర సాధన చేయడం, అది ఒక శక్తి క్షేత్రం. అది నేను స్వయంగా అనుభవించినాను కూడా చెప్తున్నాను. స్వయంగా మన గురువుగారు 1 గంట సేపు ధ్యానం చేస్తాడు. అక్కడికి వస్తే 1 గంట సేపు ధ్యానం చేసి పక్కకు పోతాడు. మరి అంత పవర్ఫుల్ ప్రదేశాన్ని తప్పకుండా మనము లైఫ్లో వినియోగించుకోవాలి. సంవత్సరానికి 1 వారం అన్న అక్కడ ఉండాలి. అందరినీ పేరు పేరున పిలుస్తున్నాం. మీ ఊరు నుంచి కూడా తీసుకున్నాండి. దాదాపు లాస్ట్ ఇయర్ 12,000 మంది గ్యాదర్ అయినారు శివరాత్రికి. సో పెద్ద ఉత్సవం. ఎందుకంటే శివరాత్రి రోజు సమాధి క్షేత్రాల వద్ద ఇంకా ఎనర్జీగా ఉంటుంది ఆ ప్రదేశం. మరి అంత ఎనర్జీ ప్రదేశంలో పత్రిజీ గారి యొక్క వేణునాదంలో ఇంకా సంగీతం ద్వారా మనము ఆ శక్తి క్షేత్రంతో మనము మొత్తం అనమాట నింపబడాల, ధ్యానంతో మునిగిపోవాలా. అటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, మళ్ళీ శివరాత్రి వరకు రాదు. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. సెలవు. ఈ పాంప్లెంట్ని మీ అందరినీ ఆత్మీయంగా మహాశివరాత్రి సంబరానికి, మరీ ముఖ్యంగా సదానంద యోగి సమాధి దగ్గర ధ్యానానికి ఆహ్వానిస్తూ మేడం స్వర్ణమాల పత్రిజీ ఆవిష్కరిస్తూ ఈ మొదటి పాంప్లెంట్ని మన జాతవనం తమన్నా పార్వతమ్మ చూడండి నడుస్తుంది. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడదాం, లయబద్ధంగా కొట్టండి.